అణ్వస్త్రాలను తయారు చేసుకుంటోందని, వాటిని తమపై ప్రయోగించే ముప్పు ఉందని ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇలాంటి చర్యలే పాకిస్తాన్పై అప్పట్లో భారత్ చేసుంటే ఇప్పుడు దాయాది దేశం ఇంతగా వెర్రవీగిపోయేది కాదు. ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబును వేస్తే ఇజ్రాయెల్ను పాకిస్తాన్ వదిలిపెట్టదని, పాక్ తమకు హామీ ఇచ్చిందని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్ మోహిసిన్ రజాయి స్టేట్మెంట్ ఇవ్వగా ఈ కామెంట్లను పాకిస్తాన్ కొట్టిపారేసింది. పాకిస్తాన్ 1970-80లో అణ్వస్త్రాలను తయారు చేయటం ప్రారంభించిన సమయంలోనే ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. అప్పట్లో భారత్కు ఇజ్రాయెల్ ఓ కీలక ప్రతిపాదన చేసింది. పాక్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కహూటా అణుస్థావరాన్ని బాంబులతో ధ్వంసం చేసే ప్రణాళికను భారత్కు సూచించింది. పశ్చిమాసియాలో ఇస్లామిక్ బాంబ్ ప్రభావాలపై ఇజ్రాయెల్కు ఉన్న ఆందోళన వల్ల ఈ ప్రణాళికను భారత్ ముందుకు తీసుకొచ్చింది. 1981లో ఇరాక్లోని ఓసిరాక్ రియాక్టర్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయగా, ఈ దాడి చేయకముందే అచ్చం ఇటువంటి దాడికి సంబంధించిన ప్రణాళికనే పాకిస్తాన్పై అమలు చేద్దామని భారత్కు ఇజ్రాయెల్ సూచించింది. 1978లో ఇజ్రాయెల్ ఈ ప్రణాళికను అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్కు చెప్పింది. అయితే అందుకు ఆయన ఒప్పుకోలేదు. 1980లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యాక ఇజ్రాయెల్ ఆమెను సంప్రదించగా ఇందిరాగాంధీ అందుకు ఒప్పుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ నుంచి F-16, F-15 యుద్ధ విమానాలు జామ్నగర్, ఉధంపూర్కొచ్చాయి. పాకిస్తాన్పై దాడులు చేసేందుకు ఇక భారత్ తమకు సహకరిస్తుందని ఇజ్రాయెల్ భావించగా, చివరి నిమిషంలో ఇందిరాగాంధీ దాడులకు సహకరించలేదు. తమపై భారత్, ఇజ్రాయెల్ దాడులు చేయటానికి సిద్ధమయ్యాయని పాక్ సమాచారం అందటంతో అమెరికాకు పాక్ ఈ విషయాన్ని తెలిపింది. ఆ తర్వాత భారత్పై అమెరికా తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఇండియా దాడులు చేయటాన్ని మానుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్కు అమెరికా సాయం చేయటం వెనుక అగ్రరాజ్య స్వార్థ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో పోరాటం చేయటానికి ముజాహుద్దీన్లకు పాకిస్తాన్ శిక్షణా కేంద్రంగా ఉపయోగపడింది. అందుకే పాక్కు అమెరికా సపోర్టు లభించింది. మరోవైపు అదే సమయంలో భారత్లో ఖలిస్తాన్ ఉద్యమం, ఇతర పలు అంతర్గత సమస్యలు ఉన్నాయి. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించిన అంశం నుంచి భారత ప్రజలు అప్పటికీ ఇంకా తేరుకోలేదు. అటువంటి సమయంలో పాకిస్తాన్పై దాడి చేస్తే పూర్తిస్థాయి యుద్ధం జరిగే ముప్పు ఉంది. దీంతో ఇజ్రాయెల్తో కలిసి పాక్పై దాడి ప్రణాళికను అమలు చేయడంలో విరమించుకున్నారు. చివరకు పాకిస్తాన్ అణ్వస్త్ర దేశంగా మారింది. 1998లో భారత్ అణుపరీక్ష జరిపిన తర్వాత పాకిస్తాన్ కూడా అదే పని చేసింది.